Hello everyone, welcome to our academy. Please subscribe, like and share the video. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫెడరల్ సిస్టమ్ అంటే సమైక్య వ్యవస్థ. రైట్, ఈ సమైక్య వ్యవస్థ సబ్ టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్, కంపేరింగ్ ఫీచర్స్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్ అండ్ యూనిటరీ గవర్నమెంట్, methods of formation of federation, federation system in India, federal features of Indian Constitution, unitary features of Indian Constitution, critical evaluation of the federal system, practice questions. Right? So ఇవి మనం ఇందులో డిస్కస్ చేస్తున్నాం. ఇందులో వచ్చేసి 6 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎంటైర్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత వీటికి ఆన్సర్ చేద్దాం. రైట్, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఏంటి అంటే, మనకి ప్రపంచంలో ప్రభుత్వాలను గమనిస్తే 2 ప్రభుత్వాలు కనపడతాయి ముఖ్యంగా. ఒకటి వచ్చేసి ఏంటంటే ఏకకేంద్ర ప్రభుత్వం, రెండవది వచ్చేసి ఏంటంటే సమైక్య ప్రభుత్వం. ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంటుందండి, ఆ ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయి. అంటే అధికారాలన్నీ కూడా ఒకే ప్రభుత్వానికి ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఏకకేంద్ర ప్రభుత్వం పిలుస్తాం. మరి ఏకకేంద్ర ప్రభుత్వం ఉన్న దేశాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. అవి వచ్చేసిందంటే ఒకటి బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, ఇటలీ, నార్వే. ఓకే, ఈ దేశాలు వచ్చేసిందంటే ఏకకేంద్ర ప్రభుత్వం. సమైక్య ప్రభుత్వం వచ్చేసి ఎక్కడ ఉంది అంటే, సమైక్య ప్రభుత్వం అంటే ఏంటంటే, సమైక్య ప్రభుత్వం వచ్చేసిందంటే ఒక సంధి ద్వారా కానీ లేదా ఒక ఒప్పందం ద్వారా కానీ ఏర్పాటు అవుతుంది. ఇక్కడ వచ్చేసిందంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రెండవది వచ్చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో అధికార విభజన జరుగుతుంది అన్నట్టు. ఓకే, అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే సమైక్య ప్రభుత్వం అని పిలుస్తాం. అంటే ఇక్కడ కొన్ని అధికారాలేమో కేంద్రానికి కేటాయించబడతాయి, మరికొన్ని అధికారాలు వచ్చేసాము రాష్ట్రానికి ఇవ్వబడతాయి అన్నట్టు. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే సమైక్య ప్రభుత్వం అని పిలుస్తాం. సమైక్య ప్రభుత్వం ఉన్న దేశాలు వచ్చేసి ఏంటంటే అమెరికా, కెనడా, రష్యా, బ్రెజిల్, స్విట్జర్లాండ్. ఇవి వచ్చేసి ఏంటంటే సమైక్య ప్రభుత్వానికి ఎగ్జాంపుల్ దేశాలు. ఇప్పుడు మనం డీటెయిల్డ్గా సమైక్య ప్రభుత్వానికి ఏకకేంద్ర ప్రభుత్వానికి మధ్యలో డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసిందంటే సమైక్య ప్రభుత్వం అంటే ఫెడరల్ గవర్నమెంట్, రెండోది వచ్చేసిందంటే ఏకకేంద్ర ప్రభుత్వం యూనిటరీ గవర్నమెంట్. ఇప్పుడు సమైక్య ప్రభుత్వాన్ని గమనిస్తే 2 ప్రభుత్వాలు ఉంటాయండి, 2 స్థాయిలలో ప్రభుత్వాలు ఉంటాయి. అవి వచ్చేసిందంటే ఒకటి కేంద్ర ప్రభుత్వము, రెండవది వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం. అదే ఏకకేంద్ర వ్యవస్థలో వచ్చేసి ఏంటంటే ఒకటే ఒక ప్రభుత్వం ఉంటుంది, ఆ ప్రభుత్వం వచ్చేసి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం. అండ్ ఆ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఏంటంటే బలమైన కేంద్ర ప్రభుత్వం. ఎందుకు, అధికారాలన్నీ కూడా ఒకదానికే ఉంటాయి అన్నట్టు. సో అది బలమైన కేంద్ర ప్రభుత్వం అని చెప్పచ్చు. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే సమైక్య వ్యవస్థలో అధికారాలు వచ్చేసి కొన్ని కేంద్రానికి ఇవ్వబడతాయి, మరికొన్ని వచ్చేసి రాష్ట్రానికి ఇవ్వబడతాయి. అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికార విభజన ఉంటుంది. అదే ఏకకేంద్ర వ్యవస్థలో వచ్చేసి ఒకటే ఒక ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అధికార విభజన అనేది ఉండదు. రైట్, సో మొత్తం అధికారాలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి అన్నారు ఏకకేంద్ర వ్యవస్థలో. ఇప్పుడు సమైక్య వ్యవస్థలో వచ్చేసి రాజ్యాంగం ఖచ్చితంగా లిఖించబడి ఉంటుంది అన్నట్టు. అంటే లిఖిత రాజ్యాంగం కలిగి ఉంటుంది సమైక్య వ్యవస్థలు అన్నిట్లలో కూడా. అదే ఏకకేంద్ర వ్యవస్థలో వచ్చేసిందంటే
రాజ్యాంగం లిఖించవచ్చు, అంటే లిఖితమై ఉండొచ్చు, లేదా అలిఖితమైన కూడా ఉండొచ్చు అన్నట్టు. సో లిఖితంగా ఉన్న రాజ్యాంగం ఉన్న దేశం వచ్చేసిందంటే ఫ్రాన్స్, అలిఖిత రాజ్యాంగం ఉన్న దేశం వచ్చేసిందంటే బ్రిటన్. ఇది థర్డ్ డిఫరెన్స్. ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసిందంటే రాజ్యాంగ ఔన్నత్యం ఉంటుంది సమైక్య వ్యవస్థలో. అంటే సో రాజ్యాంగమే ఒక ఉన్నత చట్టం అన్నట్టు సమైక్య వ్యవస్థలో వచ్చేసి. అదే ఏకకేంద్ర వ్యవస్థలో వచ్చేసిందంటే రాజ్యాంగ ఔన్నత్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రాజ్యాంగం ఔన్నత్యం ఉన్న దేశం ఏది అంటే జపాన్. అదే బ్రిటన్లో వచ్చేసి రాజ్యాంగ ఔన్నత్యం ఉండదు. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ డిఫరెన్స్ వచ్చేసిందంటే సమైక్య వ్యవస్థలో వచ్చేసి న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉంటుంది, అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థను కలిగి ఉంటుంది సమైక్య వ్యవస్థ. అదే ఏకకేంద్ర వ్యవస్థలో వచ్చేసిందంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రైట్. నెక్స్ట్ సిక్స్త్ డిఫరెన్స్ వచ్చేసిందంటే ద్విసభా విధానం ఉంటుంది సమైక్య వ్యవస్థలో. ద్విసభా విధానం అంటే ఏంటంటే లోయర్ హౌస్ ఉంటుంది, అప్పర్ హౌస్ ఉంటుంది, అంటే ఎగువ సభ ఉంటుంది, దిగువ సభ ఉంటుంది. ఎగ్జాంపుల్ లోక్సభ అండ్ రాజ్యసభ అని చెప్పొచ్చు. అదే ఏకకేంద్ర వ్యవస్థలో వచ్చేసి ద్విసభా విధానం ఉంటుంది. ఎందులో? బ్రిటన్లో. ఉండకపోవచ్చు కూడా, అంటే రెండు సభలు ఉండాలని ఏం లేదు, ఒక సభ కూడా ఉండొచ్చు. అలా ఒక సభ ఉన్న దేశం వచ్చేసిందంటే చైనా. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసిందంటే దృఢ రాజ్యాంగం. ఓకే, సమైక్య వ్యవస్థకు వచ్చేసిందంటే దృఢ రాజ్యాంగం ఉంటుంది. అంటే రాజ్యాంగంలో ఉన్న ఏదైనా ఆర్టికల్ని మార్పు చేయాలి అంటే ప్రత్యేక మెజారిటీ కావాలి. ఈ ప్రత్యేక మెజారిటీ కావాలంటే కాస్త తరం అన్నట్టు. అందుకే సమైక్య వ్యవస్థలకి దృఢ రాజ్యాంగం ఉంటుంది. అదే ఏకకేంద్ర వ్యవస్థలో గమనిస్తే దృఢ రాజ్యాంగము ఉంటుంది ఫ్రాన్స్కి. ఓకే, ఫ్రాన్స్లో వచ్చేసి ఏంటంటే దృఢ రాజ్యాంగం ఉంది. అలానే అదృఢ రాజ్యాంగం కూడా ఉంటుంది అన్నట్టు. అదృఢ రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగంలో ఏదైనా చట్టాలను మార్పు చేయాలి అంటే, ఓకే, ఏదైనా ఆర్టికల్స్ని మార్పు చేయాలి అంటే సింపుల్ మెజారిటీతోని మార్పు చేయొచ్చు. సో అదృఢ రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ వచ్చేసేమో బ్రిటన్ అన్నమాట. రైట్. ఇవి వచ్చేసి ఏంటంటే సమైక్య ప్రభుత్వానికి ఏకకేంద్ర ప్రభుత్వానికి వచ్చి డిఫరెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెథడ్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఫెడరేషన్, అంటే సమైక్య వ్యవస్థ ఏర్పాటు పద్ధతులు ఎందుకు ఒకసారి చూద్దాం. సో సమైక్య వ్యవస్థ వచ్చేసిందంటే రెండు పద్ధతుల ద్వారా ఏర్పాటు అవుతుందండి. ఒకటి వచ్చేసిందంటే ఏకీకరణ ద్వారా సమైక్య, రెండోది వచ్చేసిందంటే విఘటన లేదా విచ్ఛిత్తి వల్ల ఏర్పడ్డ సమైక్య వ్యవస్థ. ఇప్పుడు ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమైక్య అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసిందంటే చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయండి. ఈ చిన్న చిన్న రాజ్యాలన్నీ ఏం చేస్తాయంటే ఒక ఒప్పందం ద్వారా ఒక రాజ్యాంగం ఏర్పడతాయి అన్నట్టు. అలా ఏర్పడితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఏకీకరణ ద్వారా ఏర్పడ్డ సమైక్య వ్యవస్థ అని చెప్పొచ్చు అన్నట్టు. రైట్. ఎందుకు ఏర్పాటు అవుతున్నాయి అంటే చిన్న చిన్న రాజ్యాలు ఉన్నప్పుడు అవి సైనిక పరంగా బలంగా లేకపోవచ్చు, అలానే ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు. ఇప్పుడు ఈ చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి ఒకే రాజ్యాంగం ఏర్పడడం వల్ల సైనికంగా బలంగా అవుతుంది, అలానే ఆర్థికంగా కూడా బలంగా అవుతుంది అన్నట్టు. అందుకోసం ఏం చేస్తాయంటే చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి ఒక రాజ్యాంగంగా ఏర్పడతాయి. అలా ఏర్పడితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఏకీకరణ ద్వారా సమైక్య అని చెప్పొచ్చు అన్నట్టు. ఈ ఏకీకరణ ద్వారా సమైక్య అంటున్నాం కదా, మరి అలాంటి దేశం వచ్చేసి ఏదైనా ఉంది అంటే అమెరికా. ఈ అమెరికా వచ్చేసి 1787లో 13 రాష్ట్రాలు ఉంటే ప్రస్తుతానికి 50 రాష్ట్రాలు ఉన్నాయి. రైట్. మరొక విషయం వచ్చేసిందంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాచీన సమైక్య వ్యవస్థ కలిగిన దేశం వచ్చేసిందంటే అమెరికా. రెండోది వచ్చేసి ఏంటంటే విచ్ఛిత్తి వల్ల సమైక్య ఏర్పాటు. విచ్ఛిత్తి వల్ల సమైక్య అంటే ఏంటంటే మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో లేదా జనాభా రీత్యా కావచ్చు,
లేదా భౌగోళిక లక్షణాల రీత్యా కావచ్చు, ఒక బలమైన కేంద్రం ఏం చేస్తుందంటే చిన్న చిన్న రాష్ట్రాలుగా విచ్ఛిన్నం చేసి వాటికి స్వయం ప్రతిపత్తి ఇచ్చి మంచి పరిపాలన అందిస్తారు అన్నట్టు. ఓకే, అలా ఏర్పడితే దాన్ని ఏమని పిలుస్తాం అంటే విచ్చిత్తి వల్ల ఏర్పడ్డ సమైక్య అని చెప్పొచ్చు అన్నట్టు. ఎగ్జాంపుల్ వచ్చేసింది అంటే విచ్చిత్తి వల్ల ఏర్పాటైన సమైక్య వ్యవస్థ వచ్చేసిందంటే కెనడా దేశం. ఈ కెనడా దేశం వచ్చేసి 1867లో 4 ప్రావిన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయంటే 10 ప్రావిన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎన్ని ఉన్నాయండి? 10 ప్రావిన్సెస్ ఉన్నాయి. రైట్, ఇది ఏర్పాటయ్యే పద్ధతులు అండి. ఇప్పుడు మన భారతదేశానికి వస్తే అంటే భారతదేశము కూడా సమైక్య వ్యవస్థను కలిగి ఉంది. రైట్, సో ఇప్పుడు భారతదేశంలో సమైక్య వ్యవస్థ చూస్తే మరి ఇది సంపూర్ణమైన సమైక్య వ్యవస్థ అంటే కాదు. రైట్, సో భారతదేశానికి వచ్చేసి సంపూర్ణ సమైక్య వ్యవస్థ కాదు. ఫస్ట్ వన్ గుర్తుంచుకోవాలి. రెండవది వచ్చేసి ఏంటంటే రాజ్యాంగంలో సమైక్య అనే పదము ఎక్కడ కూడా మెన్షన్ చేయలేండి. భారత రాజ్యాంగంలో వచ్చేసి ఎక్కడ కూడా సమైక్య పదం అనేది వాడలేదు. రైట్, అయితే భారతదేశం వచ్చేసి 2 స్వరూపాలు ఉన్నాయండి. ఏకకేంద్రంగా ఉంది, అలానే సమైక్య స్వరూపం కూడా ఉందన్నట్టు. మనం 2 సెలెక్ట్ చేసుకున్నాం భారత రాజ్యాంగం వచ్చేసి. అయితే సమైక్య స్వరూపాన్ని తీసుకోవడానికి కారణాలు ఏంటి? రైట్, వాటి కారణాలు వచ్చేసిందంటే ఫస్ట్ వన్, మన భారతదేశం వచ్చేసిందంటే భౌగోళికంగా అతిపెద్దదండి, ఇది ఒక కారణం. రెండవది వచ్చేసిందంటే సామాజికంగా మనకి భిన్నత్వం ఉంది, సంస్కృతి పరంగా కూడా భిన్నత్వం ఉందంటూ. ఈ 2 కారణాల చేత ఏం చేస్తామంటే సమైక్య స్వరూపాన్ని తీసుకున్నాం. నెక్స్ట్, అదే కాకుండా ఏకకేంద్ర లక్షణాలు కూడా భారతదేశానికి కూడా ఉన్నాయి. ఎందుకు ఏకకేంద్ర లక్షణాలను తీసుకున్నాము అంటే మన దేశంలో ఏదైనా విభజన శక్తులు భారతదేశాన్ని విడతీయాలని ఏదైనా శక్తులు ఉంటే వాటిని నియంత్రించడం కోసము ఒక బలమైన కేంద్రం కావాలన్నట్టు. అందుకే మనం ఏం చేస్తాము, ఏకకేంద్ర లక్షణాలను కూడా తీసుకున్నాం. సో ఎందుకు? విభజన శక్తుల్ని నియంత్రించడం కోసం. రెండవది వచ్చేసి ఏంటంటే రాష్ట్రాల పైన పట్టు కూడా కావాలి. రైట్, కేంద్రానికి రాష్ట్రాల మీద పట్టు కావాలి కాబట్టి ఏకకేంద్రాన్ని కూడా తీసుకున్నాం. రైట్, అంటే ఓవరాల్ వచ్చేసిందంటే భారత రాజ్యాంగం వచ్చేసి సంపూర్ణ సమైక్యం కాదు, భారత రాజ్యాంగంలో సమైక్య స్వరూపం ఉంది, అలానే ఏకకేంద్ర లక్షణాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఈవెన్ ఆర్టికల్ 1 మనం గమనిస్తే ఆర్టికల్ 1లో వచ్చేసి భారతదేశము రాష్ట్రాల సముదాయం అని ఉందండి. అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మెన్షన్ చేసింది. ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం వాడలే, అంటే సమైక్య అనే పదమే వాడలేదు. ఎందుకు ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం వాడలేదు అంటే 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసిందంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఏవి కూడా ఒప్పందం ద్వారా ఏర్పాటు కాలేదు, ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ వన్ వచ్చేసింది అంటే మన భారతదేశం నుంచి ఏ రాష్ట్రం కూడా విడిపోయే అధికారం లేదు, అధికారం అనేది లేదు. ఏ రాష్ట్రానికి కూడా భారతదేశం నుంచి విడిపోయే అధికారం లేదు. ఈ 2 కారణాల చేత రాష్ట్రాల సముదాయం అనే పదం వాడాము, ఫెడరేషన్ అనే పదాన్ని వాడండి. రైట్, మరొక విషయం వచ్చేసిందంటే భారత సమైక్య వ్యవస్థ వచ్చేసిందంటే మనం కెనడా నమూనాను తీసుకున్నట్టు. అంటే భారత సమైక్య వ్యవస్థని కెనడా నుంచి తీసుకున్నాను గుర్తుంచుకోవాలి. మరొక విషయం వచ్చేసిందంటే యూనియన్ అనే పదం మాత్రం వాడాం, కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి, అలానే అవశిష్ట అధికారాలు కూడా కేంద్రానికి ఉంటాయి. రైట్,